హలో వ్యూవర్స్, వెల్కమ్ టు షైన్ యువర్ మైండ్. ఆదాంకు 2 భార్యలు అని వచ్చిన గాసిప్ ని క్లియర్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఉదయ్ గారు ఏలియన్స్ గురించి ఒక వీడియో చేయమని అడిగారు. నేను చేయాలనుకున్న గాస్పల్ వీడియోస్ ఫినిష్ అయిన తర్వాత ఏలియన్స్ గురించి చేస్తాను అని అంటే ఆయన గాస్పల్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి క్యారియర్ అని పాజిటివ్ గా రిప్లై ఇచ్చారు. సో ఈ ఏలియన్స్ వీడియోనే నా లాస్ట్ వీడియో. మేబీ ఫ్యూచర్లో నేను వీడియోస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బికాస్ బైబిల్ మొత్తం నేను చెప్పాలని అనుకోలేదు, కానీ బైబిల్లో తప్పుగా కనబడే అంశాలను క్లియర్ చేస్తూ జీసస్ గురించి నేను చెప్పాలనుకున్న గాస్పల్ వీడియోస్ ఫినిష్ చేశాను. కాబట్టి ఈ ఏలియన్స్ వీడియోనే నా లాస్ట్ వీడియో అని చెప్తున్నాను. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఏలియన్స్ అంటే వాటి పేరే ఏలియన్స్ అని అనుకుంటారు. తెలుగులో గ్రహాంతరవాసులు అంటారు. వాస్తవానికి ఏలియన్ అంటే అర్థం స్ట్రేంజ్ అని వస్తుంది, లేదా పరదేశీ అని అర్థం. ఎగ్జాంపుల్ గా ఇండియా నుంచి కొత్తగా ఒక పర్సన్ చైనాకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం, మనుషులు, వాళ్ళ లాంగ్వేజ్, వస్త్రధారణ, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఆ ఇండియన్ పర్సన్ కి కొత్తగా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. అలాగే అక్కడ ఉన్న చైనా వాళ్ళకు కూడా ఈ ఇండియన్ వింతగా కనిపిస్తాడు. సో ఇప్పుడు ఆ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి చెప్పాలంటే, when I first went to China, it all felt very alien to me అని చెప్పొచ్చు. కాబట్టి భూమి మీద మాత్రమే కాకుండా ఇతర గ్రహాలలో కూడా జీవనం ఉండొచ్చేమో అని కొంతమంది భావిస్తున్నారు. వారు భూమితో సంబంధం లేకుండా వేరే గ్రహానికి చెందిన వారు అవుతారు. కాబట్టి వాళ్ళని ప్లానిటరీ ఏలియన్స్ అని అంటారు. షార్ట్ కట్ లో ఏలియన్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఏలియన్స్ అనే పదం లాటిన్ లాంగ్వేజ్ కి సంబంధించింది. ఏలినియస్ అనే లాటిన్ పదం నుంచి ఏలియన్ అనే వర్డ్ వచ్చింది. ఏలియన్ అంటే పరదేశీ, ఏలియన్స్ అంటే పరదేశులు అని అర్థం. సో ఏలియన్స్ ఉన్నారా లేదా, భూగ్రహం మీద కాకుండా ఇతర గ్రహాల మీద కూడా జీవనం ఉందా లేదా, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు చేసిన పరిశోధనలలో మన సౌర కుటుంబంలో భూగ్రహం మీద తప్ప ఇంకా ఏ గ్రహం మీద కూడా జీవనం లేదు అని రిజల్ట్ వచ్చింది. అయితే భూమికి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఇతర గ్రహాలలో జీవనం ఉందా లేదా అని పరిశోధనలు మొదలుపెట్టారు. కాంతి సెకనుకు 3 లక్షల దూరం ప్రయాణిస్తుంది. అలాంటిది 1 సంవత్సరం కాంతి దూరం అంటే లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఉండే గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నాయి. అంత దూరం నుంచి భూమి మీదకి ఏలియన్స్ రావడం అనేది జరగని పని. మరి అలాంటప్పుడు ఏలియన్స్ అనగానే చూడడానికి మనిషిలాగే ఉన్న మనిషి కాని ఈ ఆకారం మనం ఊహించుకునేలాగా ఈ పిక్చర్స్ ఎలా స్ప్రెడ్ అయ్యాయి, ఎక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యింది, వీటి గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఏలియన్స్ ఏదో ఒక టైం మిషన్ నుంచి భూమి మీదకి వచ్చినట్లు డిస్క్ ఆకారంలో ఉండే ఈ ఫ్లయింగ్ సాసర్స్ ని మనం చూస్తూ ఉంటాం. వీటి నుంచి అవి ట్రావెల్ చేస్తాయని అంటుంటారు. అయితే ఈ ఫ్లయింగ్ సాసర్స్ ని మొట్టమొదటిగా 1947వ సంవత్సరంలో జూన్ నెలలో కెన్నెత్ ఆర్నాల్డ్ రైనియర్ మౌంట్ దగ్గర గుర్తించారు. ఈ రైనియర్ మౌంట్ సమీపంలో సాసర్ షేప్ లో ఉండే ఈ 9 డిస్కులు చాలా వేగవంతంగా ఆకాశంలో ఫ్లై అవుతూ అతనికి కనిపించాయి. అవి చూడడానికి బ్లూ కలర్ లో ఉంటాయి. ఆ తర్వాత రాస్వెల్ వాళ్ళు ఫ్లయింగ్ సాసర్స్ పేరుతో పత్రికలు రిలీజ్ చేశారు. సో మనకు తెలియని ఒక వింత కొత్త ఆకారం మొదటిసారి కనిపిస్తే వాటిని లాటిన్ లాంగ్వేజ్ ప్రకారం ఏలియన్ అంటారని చెప్పాను కదా. అలా అప్పటి వరకు భూమి నుంచి మనం చూసే ఆకాశంలో ఇటువంటి ఫ్లయింగ్ సాసర్స్ ఎవరు చూడలేదు. అదే మొదటిసారి కనిపించడం. అసలు అవి ఏంటి అని రీసెర్చ్ చేసే లోపే ఫ్లయింగ్ సాసర్స్ నుంచి ఏలియన్స్ భూమి మీదకి వస్తున్నాయి అని న్యూస్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కానీ ఆ తర్వాత రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే, వాతావరణంలో ఏర్పడిన మార్పుని బట్టి డిస్క్ షేప్ లో ఫామ్ అయిన ఒక వాయువు అని తేలింది. లైక్ ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లాలో మేఘం ఒకటి భూమి మీద పడింది అన్నట్లు. బట్ ఆ తర్వాత అది కూడా ఒక కెమికల్ రియాక్షన్ అని తేలింది. సో
ఫ్లయింగ్ సాసెస్ కూడా కెమికల్ రియాక్షన్ అని తెలిసినా గానీ అప్పటికే ఏలియన్స్ భూమి మీదకి వచ్చాయి అన్నట్లు వార్తలు స్ప్రెడ్ అవ్వడం, హాలీవుడ్ లో ఏలియన్స్ అంటూ మూవీస్ చేయడంతో ఏలియన్స్ టాపిక్ బాగా వైరల్ అయ్యింది. భూమి మీద ఉండే మనుషులు జంతువులు లాగా కాకుండా వేరే గ్రహం మీద ఉండే జీవుల్ని భిన్నంగా చూపించాలనే ఉద్దేశంతో 1976వ సంవత్సరంలో స్విస్ కళాకారుడు హెచ్ఆర్ గిగర్ నెక్రోనమ్ 4 అనే సర్రియాలిస్ట్ పెయింటింగ్ వేశారు. ఈ పెయింటింగ్ ని ఆధారం చేసుకుని ఏలియన్ చిత్రంలో ఐకానిక్ జెనోమార్ఫ్ అనే ఏలియన్ జీవి రూపకల్పన గాంచారు. ఆ తర్వాత నుంచి వచ్చే ఫిలిమ్స్ లో ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఏలియన్స్ ఫీచర్స్ ని మోడిఫై చేస్తూ అటు మనిషికి ఇటు యానిమల్ ఫీచర్స్ ని కంబైన్ చేస్తూ ఒక ఊహా చిత్రాన్ని జనాల్లోకి ప్రొజెక్ట్ చేస్తూ ఏలియన్స్ అంటే ఇలానే ఉంటాయి అని ఫిక్స్ అయిపోయేలాగా క్రియేట్ చేశారు. సైంటిఫిక్ గా ఇది ఒక కల్పిత కథ మాత్రమే అని ఇప్పటికే చాలా మంది వివరణ ఇచ్చినా గానీ కొంతమంది మాత్రం స్టిల్ ఏలియన్స్ ఉన్నాయని బిలీవ్ చేస్తున్నారు. ఏలియన్స్ ఉన్నాయని ఇప్పటి వరకు ఆధారాలు దొరకలేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేదు. తీసిన మూవీస్ కానీ ఏలియన్స్ పిక్చర్స్ కానీ ఇవన్నీ కేవలం కల్పిత పాత్రలు, కల్పిత కథలు మాత్రమే అని నిర్ధారించారు. అయితే ఇటీవల ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. మెక్సికోలో త్రవ్వకాలలో 1000 సంవత్సరాల క్రితం ఏలియన్స్ 2 బాడీస్ దొరికాయి అని, అందులో ఒక ఎలియన్ వూమ్ లో ఫీటస్ కూడా ఉంది అని కూడా గాసిప్ బాగా స్ప్రెడ్ చేశారు. కానీ వాటికి ఈటీసీ స్కాన్లతో పాటు ఇతర టెస్టులు కూడా చేసి తేల్చింది ఏంటంటే హ్యూమన్ డెడ్ బాడీలోని కొన్ని బోన్స్ ని అలాగే యానిమల్ డెడ్ బాడీలోని కొన్ని బోన్స్ ని గ్యాదర్ చేసి కాంక్రీట్ మెటీరియల్ తో చేయబడిన హ్యాండ్ మేడ్ మెటీరియల్ అని. అంతేగాని ఇవి ఏలియన్స్ కావు, వేరే గ్రహం నుంచి వచ్చినవి అంతకంటే కానే కావు. వాటిలో అసలు డిఎన్ఏ లేదు. కాంక్రీట్ మెటీరియల్ తో చేయబడిన అవి కంప్లీట్ హ్యాండ్ మేడ్ బాడీస్. ఇండియాలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారులేండి. ఏలియన్స్ ఉన్నాయని నమ్మించడం కోసం చాలా చేశారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. రాత్రంతా ఏం జరుగుతుందో తెలియని భయం. తెల్లారి లేచి చూస్తే గాయాలతో పడి ఉన్న పశువులు. ఏం జరిగిందో తెలియదు, ఎలా జరుగుతోందో తెలియదు. తెలుసుకుందామని బయటకు వస్తే తిరిగి వెళతామో లేదో తెలియని పరిస్థితి. కర్ణాటకలోని పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా ఈ దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. వింత వింత రూపాల్లో దర్శనమిస్తున్న జీవులు ప్రజలకు కంటి మీద రెప్ప పడనివ్వడం లేదు. గ్రహాంతరవాసులు భూమిపైకి చేరుకున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఈ దృశ్యాలు తోడు కావడంతో జనం ఎక్కడికక్కడ జడుచుకుంటున్నారు. అదిగో ఏలియన్స్ అంటూ ఒకరంటే, కాదు వింత జీవులంటూ మరొకరు, అడవి జంతువులు అంటూ ఇంకో ప్రచారం. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోని జనసంచారం తక్కువగా ఉన్న చోట్ల ఈ గ్రహాంతరవాసులు సంచరిస్తున్నారంటూ సమీప గ్రామాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాత్రికి రాత్రే తీవ్ర గాయాల పాలవుతున్న పశువులు 2-3 రోజులకే మరణిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వింత జంతువుల దాడుల్లోనే తమ పశువులు మరణిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో గ్రహాంతరవాసిని బంధించారనే వీడియోలు వైరల్ అవుతూ ఉండడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఇదంతా ఒట్టి ఫేక్ అంటున్నారు అధికారులు. కొందరు ఆకతాయిలు కావాలనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి గ్రహాంతర జీవులు రాలేదని ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగించేందుకు ఇలాంటి మ్యానిప్యులేటెడ్ వీడియోలు వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తప్పవంటూ వారు హెచ్చరిస్తున్నారు. గాయాల బారిన పడిన పశువుల శాంపిల్స్ సేకరించామని, రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారుల సంగతి ఎలా ఉన్నా ప్రజలు ధైర్యంగా బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది 7 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి వరకు ఏలియన్స్ ఉన్నాయా లేవా అని ఆలోచించిన వారు కూడా ఈ వీడియో దెబ్బతో ఏలియన్స్ ఉన్నాయి అని ఫిక్స్ అయిపోయారు. వాస్తవానికి ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇతర భాషలు మాట్లాడేవారు వలస వెళుతున్నప్పటికీ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళలో మదర్ టంగ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది ఖచ్చితంగా ఆబ్వియస్ గా వింటాం. కానీ ఇక్కడ చూస్తే గ్రామం మొత్తం హిందీ వినిపిస్తుంది తప్ప కన్నడ అనేది అసలు ఎక్కడ కూడా వినిపించడం లేదు. కర్ణాటక అనగానే కన్నడ అని మనందరికీ తెలిసిందే. మరొక విషయం, ఫేస్ వరకు తెల్లగా సున్నం కొట్టినట్లు ఉంది, బాడీ మాత్రం డిఫరెంట్ కలర్. ఈవెన్ బాడీ ఎక్కడ కూడా విజిబుల్ అవ్వకుండా క్లాత్ తో కవర్ చేసేసారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఒక పిచ్చి కుక్క అక్కడ ఉన్న పశువుల మీద దాడి చేస్తుంటే ఆ కుక్కని అక్కడ గ్రామస్తులే చంపారని తెలిసింది. అదే టైంలో నార్త్ లో ఒక మంకీకి ఫేస్ కి సున్నం పెయింటింగ్ చేసి మేకప్ వేసి ఏలియన్ లాగా వీడియో చేసి వైరల్ చేద్దామని అనుకున్నారట. సో ఈ వీడియోని ఆ వీడియోకి లింకప్ చేసి బాగానే హడావిడి చేశారు. అయితే హేమాన్ బ్రదర్ ఏమంటున్నారంటే ఏలియన్స్ ఉన్నాయి, ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహమే ఏలియన్స్ అని అంటున్నారు. ఈ పౌలు గారు ప్రస్తావించినటువంటి ఒక దానిలో ఏలియన్స్ ఉన్నారు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో చెప్పండి పోరాడుతున్నాం. ఏ మండలం అంట? ఆకాశ మండలము. అలాగే ప్రకటన గ్రంథంలో ఘట సర్పం నుండి, క్రూర మృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నుండి కప్పల వంటి అపవిత్రాత్మలు బయలువెడతాయి అని రాయబడింది. అందుకే ఏలియన్స్ ఫేసెస్ కూడా కప్పల్లాగా ఉంటాయి అని అన్నారు. ఈ ముగ్గురి నోట నుంచి కప్పల వంటి అపవిత్రాత్మలు వస్తాయి అంటే అర్థం వాటి సలైవా నుంచి వస్తాయని కాదు. వాటి నోటి మాట ప్రకారం ఆకాశ మండలమందున్న అపవిత్రాత్మలు భూమి మీదకి వచ్చినప్పుడు కప్పల ముఖాన్ని పోలిన రూపంలో భూమి మీదకి వస్తాయి అని. లైక్ సాతాను వెలుగుదూత వేషాన్ని ధరించుకొని వస్తున్నట్లు. అంతేగాని వేరే గ్రహం మీద కూడా జీవం ఉంది, మనలాగే అవి కూడా జీవిస్తున్నాయి, వాటి మొహం కప్పల్లాగా ఉంటాయి, అవే ఏలియన్స్ అని మాత్రం అర్థం కాదు. ఇప్పటి వరకు నేను ఏలియన్ ని చూశాను, వాటి మొహం చూడడానికి కప్పలాగా ఉంది అని ఒక్కరు కూడా చెప్పలేదు. సైన్స్ పరంగా కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఇక ప్రాకారపు దేవత అలాగే తమ పితరులు చూడని దేవత టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలా ఎప్పుడన్నా అన్నారా ఈ దేవత పేరు? ఎప్పుడైనా లైఫ్లో ఎప్పుడైనా ఒక దేవుడికి ఒక దేవతకి ఇలాంటి పేరు ఉంటుంది అని ఎప్పుడన్నా వినడం జరిగిందా? నేను విన్నాను, బట్ దానికంటే ముందు ప్రాకారం అంటే ఏంటో తెలుసుకుంటే సగం ఆన్సర్ అర్థమైపోతుంది. ప్రాకారం అంటే ఒక వ్యక్తికి ఎంతవరకైనా ఇది నా స్థలం అనే హక్కు ఉంటుందో అక్కడి వరకు కొలత వేసి ఆ కొలత ప్రకారం ఇంటి చుట్టూ నిర్మించుకునే ఒక గోడ లేదా సరిహద్దు అని అర్థం. ప్రాకారపు దేవత అంటే ఆ ఇంటి సరిహద్దు వరకు వారి దేవత అని మీనింగ్ వస్తుంది. మా కులపు దేవత, మా ఇంటిలో కొలువు ఉండే దేవత అని వేరే వాళ్ళు అంటాం. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మాత్రం మా ఇంటి అమ్మవారు, మా కులపు దేవత అని చెప్పడం నేను చాలాసార్లు విన్నాను. దాని మీనింగ్ ఏంటని నేను అడిగినప్పుడు ఒక రిలీజియన్ వరకు కామన్ గా ఉండే దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక ఇంటికి సంబంధించి ఒక కులానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ ఇంటి వరకు అమ్మవారు ఉంటారు, వారిని మా కులపు దేవత లేదా మా ఇంటి ప్రాకార దేవత అని పిలుస్తామని చెప్పింది. అంటే మిగిలిన వాళ్లతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఆ ఇంటి వారు మాత్రమే ప్రతిష్ఠించుకునే ఒక ప్రాకారపు దేవత గురించి వేరే వాళ్లకు తెలియదు. అలాగే ఇక్కడ పితరులకు తెలియని దేవత అంటే ఆ ఇంటి వారు అతని పితరులు ఎరుగని మరో ప్రాకార దేవతను ప్రతిష్ఠించారని మీనింగ్ వస్తుంది తప్ప ఏలియన్స్ ని నిలబెడతాడని అయితే కాదు. సో నా వరకు ఏలియన్స్ ఇతర గ్రహాల మీద లేవు కాబట్టి భూమి మీదకి వచ్చే అవకాశం కూడా లేదు. కడవరి దినాలలో దేవునికి సాతానికి వాడి దూతలకు యుద్ధం అవుతుంది. మనకు తెలియని ఒక వింత ఆకారం విచిత్రంగా కనిపిస్తే లాటిన్ భాష ప్రకారం ఏలియన్ అంటారు. కాబట్టి అప్పటి వరకు మనం చూడని ఈ దురాత్మల సమూహం
కప్పల సమూహంగా వస్తే అవి మనకు ఏలియన్స్ అవుతాయి తప్ప ప్రత్యేకించి వేరే గ్రహం నుంచి అయితే రావు. గ్రహాంతరవాసులు ఉన్నారా? ఏలియన్స్ ఉన్నాయా? 100% ఉన్నాయి. ఏలియన్స్ ఎక్కడున్నాయి అంటుంటారు శాస్త్రవేత్తలు? తెలియనటువంటి ఒక మండలంలో ఉన్నాయి, ఖచ్చితంగా వాటి యొక్క జాడ ఉంది, వాటి సిగ్నల్స్ ఉన్నాయి అని ఇప్పటికీ చాలా మంది నమ్మే వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మల వాళ్ళు ఉంటారు. కానీ నేను అంటాను 100% ఉన్నాయి ఏలియన్స్. ఏలియన్స్ ఉన్నాయని నమ్మేటువంటి సిద్ధాంతం నమ్మినటువంటి వ్యక్తులు అంటారు అవి భూమి మీదకి అడుగు పెట్టడానికి దగ్గర టైం పడింది అంటా ఉంటారు. మంచి చెడు, పవిత్రత, అపవిత్రత ఇవన్నీ భూమి మీద ఉన్నట్లే జీవనం కేవలం భూమి మీద దురాత్మల సమూహం మనకు తెలిసిన ఆకాశ మండలం వరకు ఉన్నాయి తప్ప కొంతమంది భావిస్తున్నట్లు వేరే గ్రహం మీద లేదు. ఒక క్రిస్టియన్గా బైబిల్ పరంగా ఆకాశ మండలమందు దురాత్మల సమూహం ఉందని మనం నమ్మవలసిన వాస్తవం. బైబిల్ అండ్ సైన్స్ పరంగా వేరే గ్రహం మీద జీవం లేదు అని తెలుసుకోవడం ఇంటెలిజెన్స్. ఒక్కటి మాత్రం నిజం, దేవుడు తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు కాబట్టే మనకు ఉన్న జ్ఞానంతో భూమి మీద ఉంటూనే ఇతర గ్రహాల మీద ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మనల్ని మనం తక్కువ చేసుకుంటూ వేరే గ్రహంలో ఉండే ఏలియన్స్ మనకంటే పవర్ఫుల్ అనుకొని మనల్ని మనమే తక్కువ చేసుకుంటే దేవుడు మన మీద చూపించిన ప్రేమని, మనకు ఇచ్చిన జ్ఞానాన్ని మనమే తక్కువ చేసుకుంటున్నట్లు లెక్క. చివరికి సాతానును కూడా శీఘ్రంగా మీ కాళ్ళ కింద తొక్కించును అని దేవుడు మనకిచ్చిన ఆ యొక్క శక్తిని బైబిల్లో ఎన్నోసార్లు ఆ రిఫరెన్స్ని చదువుకున్నాం. కాబట్టి వేరే గ్రహం మీద ఏలియన్స్ లేవు, అవి మనకంటే శక్తివంతమైనవి కావు. దేవుని స్వరూపంలో ఉన్న మనమే శక్తిమంతులం అని గ్రహిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నాకు చాలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.